నిర్ణయాలు చెల్లుబాటు అయ్యాయి. గ్రామ పంచాయతీలో కూడా మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు ఇష్టారాజ్యంగా అదిరించి బెదిరించి భయపెట్టించి పోలీసులతో నామినేషన్ ఉపసంహరించేశారు, ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు బీజేపీ గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక మున్సిపాలిటీలలో దౌర్జన్యాలు చేసింది. మక్తల్లో కూడా ఇదే విధంగా గత 10-15 రోజులుగా ఎరుకల మహాదేవప్పను పోటీ చేయకూడదని, టికెట్ ఇచ్చిన తర్వాత నామినేషన్ ఇచ్చిన తర్వాత ప్రచారం చేయకూడదని నిన్న అక్కడ ర్యాలీ జరిగింది, అద్భుతమైనటువంటి ర్యాలీ జరిగింది. స్థానిక పార్లమెంట్ సభ్యురాలు అరుణమ్మ గారు నిన్న ప్రచారం చేశారు అక్కడ. అది భయపడు, ఎందుకంటే గతంలో కూడా మేము మున్సిపల్ చైర్మన్ ఉన్నాం. మొన్నటి వరకు కూడా ఈ యొక్క మున్సిపాలిటీల సమయం పూర్తయ్యేంత వరకు కూడా మక్తల్ మున్సిపాలిటీ బీజేపీ మున్సిపాలిటీ ఏ రకంగా సరే అక్కడ పాగా వేయాలని ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి సొంత జిల్లాలలో ఎవరు గెలవకూడదనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ పాలమూరు జిల్లాతో పాటు అనేక మున్సిపాలిటీలలో బెదిరింపుల కార్యక్రమానికి తెరలేపారు. నేను నిన్న గోదావరికి వెళ్ళినాను. గోదావరి కనిలో కూడా అదే పరిస్థితి, ఖమ్మం జిల్లాలో అదే పరిస్థితి. నిన్న నారాయణపేట మున్సిపాలిటీలో అదే పరిస్థితి. అనేక మున్సిపాలిటీలలో స్థానిక ఎమ్మెల్యేలు పోలీసులను పంపించడం, ఎమ్మెల్యేలు ఇంటికి పిలిపించుకోవడం, పోలీస్ జీపులలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను ప్రచారం చేయకుండా బెదిరించడము, కుటుంబ యువకులైతే అమ్మాయిలైతే భర్తలను పిలిపియడము, యువకులైతే తల్లిదండ్రులను పిలిపియడము. ప్రజలలో మీకు బలం లేదు కాబట్టి, ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత వస్తుంది కాబట్టి, ప్రజలు మీ పార్టీ అంటే అసహించుకుంటున్నారు కాబట్టి, మీరు హామీలు ఇచ్చి మోసం చేశారు కాబట్టి ఈరోజు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం, ఆ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఎన్నికల్లో గెలవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు మా అభ్యర్థుల మీద ఈ రకంగా ఒత్తిడి చేస్తున్నావు కాబట్టి ఈరోజు తెల్లవారుజామున మక్తల్లో మా అభ్యర్థి అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరగాలి, న్యాయ విచారణ జరపాలి. నేను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తా ఉన్నాను, దీనిపైన న్యాయ విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరు దోషులో, ఎవరు మా అభ్యర్థి మీద దుర్మార్గం చేశారో, ఎవరు మా అభ్యర్థి పైన దౌర్జన్యం చేశారో. ఈరోజు అభ్యర్థి భార్య, చనిపోయినటువంటి మా అభ్యర్థి భార్య బాజాప్తా కంప్లైంట్ ఇచ్చింది. కాంగ్రెస్ నాయకుల ప్రమేయంతో గత 15 రోజులుగా మా కుటుంబాన్ని వేధిస్తున్నారు. దీనిపైన న్యాయ విచారణ జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనికి పూర్తి బాధ్యత ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. ఆయన కారణంగానే ఈరోజు మక్తల్లో మా పార్టీ అభ్యర్థి చనిపోయాడు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనుకొని మాట్లాడితే చెల్లుబాటు కాదు. రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆధారంగా దేశం కోసం పనిచేస్తున్నాం. ఎన్నికల కోసం పార్టీ ఫిరాయించినటువంటి వ్యక్తులం కాదు మేము. ఎవరు ముఖ్యమంత్రి ఇస్తే ఆ పార్టీలో చేరాలనుకున్నటువంటి వ్యక్తులం కాదు మేము. ఆయన మాట్లాడుతూ ఉన్నాను నిన్న, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మీద చర్యలు తీసుకోలేదు కాబట్టి బీజేపీ కోటేయద్దు. కేసీఆర్ మీద అరెస్ట్ చేయలేదు, ఎవరు చెప్పారు? నువ్వు కూడా చెప్పావు కదా, అధికారంలోకి వచ్చింది మీరు కదా, కేసీఆర్కు చిప్పకూడు పెడతాన్నది నువ్వే కదా,
కేటీఆర్ను జైల్లో పెడుతున్నది నీవు.